హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే కొంచెం పెద్ద బ్లాకేనండి. ఈరోజు వర్షిని తన్మయని బీచ్కి తీసుకెళ్ళామండి. అంటే కొంచెం వీళ్ళు గోల బీచ్కి వెళ్దామని. ఇంకా అందువల్ల ఇవాళ సండే అని ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళామండి. ఇతనికి హాఫ్ డే సెలవు ఇచ్చారు. ఇంకా మధ్యాహ్నం 3 అయ్యేసరికల్లా మేము 2:30, 3 ఆ టైంకి బయలుదేరిపోయామండి. చల్లగా కూడా ఉంది. కానీ తుఫాన్ వల్ల కొంచెం బీచ్ అయితే బాగా ముందుకు వచ్చిందండి. మాకు ఇక్కడ తిక్కవనపాలెం తంతడి బీచ్ దగ్గరేనండి. కాకపోతే ఏంటంటే అక్కడ రాళ్ళు ఉండడం వల్ల కొంచెం ఈ కెరటాలు గట్టిగా వచ్చినప్పుడు కొంచెం డేంజరస్గా ఉంటుంది. పూడిమడకి ఏంటంటే కొంచెం దగ్గర కూడా అంత రాళ్ళు కూడా ఉండవండి. దానివల్ల కొంచెం అందులో మాకు బీచ్ అంటే చాలా భయం. పిల్లలకి తెలియదు కదండి. అందువల్ల ఇంక ఇక్కడికే తీసుకొచ్చారు ఇతను. అందులో ఇక్కడికి రావడానికి కారణం కూడా మాకు వేరే రీజన్ ఉందండి. అందువల్ల ఇంక ఇక్కడికే వచ్చాము. ఇంక పిల్లలిద్దరిని కూడా చూసారు, వాళ్ళ డాడీ గట్టిగా పట్టుకుంటేనే కానీ మేమైతే మటుకు పిల్లల్ని ఫ్రీగా ఉండలేము కదండి. అసలు వదలలేము కదా. అందులో ఇంత కెరటాలకు గట్టిగా వచ్చేటప్పుడు అస్సలు వదలలేము. ఇంకా వర్షగాడికి ఏంచి సముద్ర స్నానం ఒకటి చేయించాలండి, అదొక రీజను. అందువల్ల ఇంకా బీచ్కి వచ్చాము. ఇంక వర్షగాడికి అసలు తల తడవలేదండి. ఇంక నేను చేత్తో కొంచెం కొంచెం వేస్తున్నానండి. ఇసుక బాగా వచ్చేస్తుంది. కొంచెం తుఫాను లేకపోతే కనుక అంత ఇసుక రాదండి. తుఫాన్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఇసుక ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా తను ఆటలకైతే ఇంక హద్దులే లేవు. ఇంక వీళ్ళిద్దరిని పట్టుకొని నేను ఆపుతూ ఉంటే నా చేతులు 2 నొప్పులు అయిపోయాయండి. తను అంతకంటనా అసలు వదిలే వదిలే అనుకొని ఇది. కానీ బీచ్కి కష్టం కదండి. అసలు అంత కెరటాలు వస్తున్నప్పుడు ముందే భయం కదా. మేము వెళ్తున్నప్పటికీ 3 అయ్యింది. అందువల్ల కొంచెం ఖాళీగా ఉందండి. ఇంక 4 అయ్యేసరికి ఎంత జనం వచ్చేసారండి పొలోమని. అందులో ఆ రోజు సండే కదా, ఇంకా చుట్టాలు ఫంక్షన్స్ అది వాళ్ళు కూడా చాలామంది వచ్చేసారు. ఇంక మేము బయటకు వచ్చేసామండి. ఇంకా బయటకు వచ్చేసి ఆ రోజు అక్కడ ఆదివారం సంత జరుగుతుందన్నమాట. ప్రతి ఆదివారం కూడా పూడిమడకలో సంత అవుతుందండి. ఇక మీకు సంత అంతా కూడా మార్కెట్ ఇలా జరుగుతుంది. ఇంకా అప్పటికి 3:45, 4 అయ్యిందండి. అందువల్ల ఇంకా చేపలు అవి కూడా పెట్టలేదు. కాయగూరల మార్కెట్ ఒకటే పెట్టారండి. కాయగూరల మార్కెట్ అది చూసుకొని మీకు ఇప్పుడు దూరంగా చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ ఉప్పు కడ్డీలు అన్నమాట. ఉప్పు కడ్డీలు అన్నీ కూడా మీకు ఎండలు అప్పుడైతే బాగా కనిపిస్తుందండి. చినుకులు పడడం వల్ల కొంచెం కప్పేశారు అన్నీని. ఇంక ఈ ఉప్పు కడ్డీలన్నీ కూడా చాలా బాగుంటాయండి ఉత్తప్పుడైతే చూడడానికి. ఇంకా వాటర్ అంతా మనకి పూడిమడక వాటర్ అంతా కూడా ఈ గడిల్లో నింపి ఉప్పు మనకి తయారు చేస్తారండి. ఇదంతా ఉప్పు తయారు చేసే కళ్ళు. చాలా బాగుంటుందండి చూడడానికి. చినుకులు పడితే వాళ్ళకి పాపం చాలా నష్టం అండి. ఆ ఒక్క చినుకు పడినా మొత్తం మళ్ళీ వాటరింగ్ అంతా ఖాళీ చేయాలి. ఇంకా లాస్ట్లో నేను కూడా కొంచెం స్నానం చేశానండి. ఇంక అంత దూరం వెళ్ళాం కదా, ఇంకా స్నానం చేసి ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంక బయలుదేరిపోయామండి. మాకు అక్కడ ఉప్పు కళ్ళు సరిగ్గా కనిపించలేదు. అయితే మా ఆయనగారు అన్నారు కొంచెం ముందుకెళ్ళాక ఉంటాయి అక్కడ ఆపుతాను అని అన్నారండి. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాక అప్పుడు అక్కడ ఆగామన్నమాట. కొంచెం వీడియోస్ ఫొటోస్ తీసుకుందామంటే అప్పుడు కొంచెం ముందుకెళ్ళాక ఆపారండి. అక్కడైతే చూడడానికి చాలా బాగుందండి. మీకు చూస్తున్నారా అక్కడ కడీల్లోని మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అలా కుప్పలా వేస్తారన్నమాట ఉప్పు. కానీ ఒక్క చినుకు పడినా ఇదంతా కూడా వేస్ట్ అయిపోద్దండి. ఏదైనా ఎండగా ఉన్నంత వరకే ఉప్పు కానీ కొంచెం వర్షం పడినా సరే అదంతా లాస్ అయిపోయినట్టేనండి. ఇంకా మేము దిగి కిందకి వెళ్తున్నామండి. ఇంకా వర్షిని వాళ్ళు కూడా మేము చూస్తాం దగ్గర నుంచి. అంటే వాళ్ళకి కూడా అన్నీ తెలియాలి కదండి పిల్లలకి. ఇంక వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాము. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం చూస్తున్నారు. ఉప్పు ఇలా తయారవుతుందా అన్నీ వాళ్ళు కూడా గమనిస్తున్నారండి. ఆ కాలువ దాటి అవతలకి వెళ్ళాలండి, కానీ వెళ్ళొచ్చు. ఇంకా మా తనునైతే అస్సలు పట్టుకోలేమండి. అందులో కొంచెం తడిగా ఉంది కదా, కాలు స్లిప్ అవుతుందని వెళ్ళలేదు. ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ వాయిస్ ఓవర్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, అందువల్ల ఇవ్వలేదు. మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాము. అందులో తడి బట్టలతో కదండి ఉన్నాము. ఇవి అయితే కోడిజిత్తి పూలు అంటారు కదండి, మాకు ఇవి చాలా ఇష్టం అన్నమాట. దారి పొడుగుతా కూడా అదే చెట్లు ఉన్నాయి. ఇంకా ఈ మొత్తం పూడిమడక నుంచి అచ్యుతాపురం వరకు కూడా బ్రాండిక్స్ కంపెనీలేనండి. ఇదంతా బాగా డెవలప్ చేశారు. ఇదంతా కూడా మేము అక్కడి నుంచి ఇంక బయలుదేరిపోయి ఇంకా తడిగా ఉన్నాం కదా, వేడిగా టీ తాగుదామంటే ఇంకా అచ్యుతాపురంలో ఆగి టీ తాగడానికి ఆగామండి. పిల్లలు అయితే పిజ్జా తిన్నారు. ఇంకా అక్కడ చూడండి నా మొహం అంతా ఎలా అయిపోయిందో. ఆ ఉప్పు నీరుకి మొత్తం తగ్గిన పేత అంతా కూడా వచ్చేసి మొత్తం మొహం అంతా పేలిపోయినట్టు అయిపోయిందండి. ఇంకా తను అయితే ఆ తెచ్చిన పువ్వులవి గోల్డ్ అవి పెట్టించుకొని పిల్లలిద్దరూ బాగా ఆడుకున్నారండి.
ఆ పువ్వుల్లో ఉన్న గేమ్ కూడా చాలా బాగా ఆడుకున్నారు. ఆ గుత్తులతో ఇంకా ఆ 2 రోజులంతా ఫుల్గా ఆడుకున్నారండి. మీ అందరూ కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మా వీడియో చూస్తున్న వాళ్ళైతే మటుకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మా పూడిమడక వీడియో అయితే ఇక్కడితో ఎండింగ్ అయిందండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ కూడా బాయ్, హ్యాపీ సండే.